పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సాగర దిగ్బంధంతో పాక్ ఉచ్చు బిగించింది భారత్. పహల్గాంలో 26 మంది అమాయకపు పర్యాటకుల ప్రాణాలను టెర్రరిస్టులు పొట్టన పెట్టుకున్న తర్వాత భారత నౌకాదళంలో కార్యకలాపాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ నెల 24న ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక నుంచి ఎంఆర్ శ్యామ్ క్షిపణి పరీక్ష జరిగింది. ఇది సముద్ర తలానికి చేరువుగా దూసుకొస్తున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పేల్చేసింది. యుద్ధ విమానాలు, యుఏవీలు, హెలికాప్టర్లు, క్రూజ్ క్షిపణులను నేలకూల్చడానికి ఎంఆర్ శ్యామ్ ను ఉపయోగిస్తారు. తాజాగా అరేబియా సముద్రంలో నౌక విధ్వంసక క్షిపణులను నేవీ పరీక్షించి తమ యుద్ధ సన్నద్ధతను చాటింది. సాధారణంగా విమానవాహిక నౌకలు ఒంటరిగా రంగంలోకి దిగవు. జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు వంటి యుద్ధ నౌకలతో కూడిన ఒక సమూహ దాని వెంట వెళ్తుంది. వీటన్నిటినీ కలిపి క్వారియర్ బ్యాటిల్ గ్రూప్ అని పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైన దాడి బృందం. సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. విక్రాంత్ కదలికలను బట్టి పాక్ వ్యూహాత్మక రేవులైన కరాచీ, వాదర్ల దిగ్బంధనానికి భారత్ పూనుకోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దేశ వాణిజ్యంలో 60% పైగా ఈ రేవుల నుండే సాగుతుంది. పాక్ తన చమురు అవసరాల్లో 85% సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటుంది. దిగ్బంధం వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్ తో పాటు అనేక నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. దేశంలోని దాదాపు 3వ వంతు విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. తీరం నుండి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్ పై విక్రాంత్ దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. పాక్ సైనిక మౌలిక వసతుల్లో ఎక్కువ భాగం ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. ఒకవేళ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే విక్రాంత్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్వారియర్ గ్రూప్ వాయు, ఉపరితల, సముద్ర గర్భంలో భిన్న కార్యకలాపాలు నిర్వహించగలదు. విక్రాంత్ పై ఉండే మింగ్ 29K ఫైటర్ జెట్లు పాకిస్తాన్లోని మస్రూర్, సరోద్గా వంటి చోట్లున్న ముఖ్యమైన వైమానిక, సైనిక స్థావరాలను నాశనం చేయగలవు. ఈ యుద్ధ విమానాలు ఏకబిగిన 850 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. భారత వాయుసేనతో సమన్వయం చేసుకుంటూ దాడులు చేస్తే పాక్ సైనిక ఆదేశిక నియంత్రణ వ్యవస్థలను గణనీయంగా దెబ్బతీయవచ్చు. పోర్టల్లోని కీలక మౌలిక వసతులు, ఇంధన నిల్వ వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించడానికి కూడా అవకాశం ఉంది. భారత నౌకాదళ బలం ముందు పాక్ నేవీ ఎందుకు పనికిరాదు? భారత్ వద్ద శక్తివంతమైన విమాన వాహిక నౌకలు, జ్వలాంతర్గాములు ఉన్నాయి. కానీ పాక్ వద్ద ఇలాంటివేవీ లేవు. చైనా నుంచి సమకూర్చుకున్న వార్షిప్లే ఆ దేశం వద్ద ఎక్కువగా ఉన్నాయి. అది కూడా ఆధునీకరణ నత్తనడక సాగుతుంది. పాక్ నేవీకి చైనా తయారీ టైప్ 054 AP ఫ్రిగేట్లు, తుర్కియో నిర్మాత మిల్జెన్ క్వారెట్లు ఆధారం. వీటిలో ఇంకా కొన్ని తయారీ దశల్లోనే ఉన్నాయి. చైనా నుంచి సమీకరిస్తున్న హంగోర్ తరగతి సబ్మెరైన్లు 2028 నాటికి గానీ అందే అవకాశం లేదు. మరోవైపు భారత నౌకదళ ఆధునీకరణ పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో భారత నౌక దిగ్బంధ ఉచ్చును తిప్పికొట్టే సామర్థ్యం పాక్ నేవీకి లేదు. ఉగ్రదాడి తర్వాత నౌకదళం చేపట్టిన చర్యల్లో ముఖ్యమైనది విమాన వాహిక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు. ఇది కర్ణాటకలోని క్వారెర్ నౌక స్థావరం నుంచి పశ్చిమ నౌకదళ కమాండ్లో చేరినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఇది అరేబియా సముద్రంలో సంచరిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ అధునాతన భారీ యుద్ధ నౌక కదలికలు పాక్ కు గుబులు పుట్టిస్తున్నాయి. విక్రాంత్ పై మింగ్ 29 యుద్ధ విమానాలు, కాము 31 వంటి హెలికాప్టర్లు సహా 40 లోహ విహంగాలను మోహరించవచ్చు. 64 బరాక్ క్షిపణులు, శక్తివంతమైన బ్రహోమ్స్ క్రూజ్ క్షిపణులను ఇది కలిగి ఉంటుంది. శత్రు వైమానిక క్షిపణి దాడులను తట్టుకునే బహుళ అంచెల రక్షణ వ్యవస్థ దీని సొంతం. ప్రస్తుతం విక్రాంత్ పూర్వం భారత్ నౌకాదళంలో ఇదే పేరుతో ఒక విమాన వాహిక నౌక ఉండేది. అది 1971 నాటి భారత్ పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. తూర్పు పాకిస్తాన్లోని పలు నగరాలపై దాడి చేసింది. పాక్ నౌకాదళాన్ని దెబ్బతీయడంలో, తూర్పు పాకిస్తాన్కు సరఫరాలను అడ్డుకోవడంలో సాయపడింది. నాడు భారత నౌకాదళానికి వెన్నెముకగా ఉన్న విక్రాంత్ ని పేల్చేయడానికి పాకిస్తాన్ శక్తివంతమైన జలాంతర్గామి PNS గజీని రంగంలోకి దించింది. దీన్ని పసిగట్టిన భారత్ నేవీ ఐఎన్ఎస్ రాజ్పుత్ అనే యుద్ధ నౌకను విశాఖపట్నం వద్ద మోహరించి దాన్ని విక్రాంత్ గా పాక్ కు ఏమార్చింది. ఇందుకోసం నకిలీ కమ్యూనికేషన్లను సాగించింది. అదే సమయంలో విక్రాంత్ ను అండమాన్ నికోబార్ దీవుల్లోని సురక్షిత ప్రదేశంలో ఉంచింది. ఐఎన్ఎస్ రాజ్పుత్ విక్రాంత్ గా పొరబడి
గజీ దానికి చేరువైంది. దీంతో భారత యుద్ధ నౌక 2 బాంబులను ప్రయోగించింది. ఆ వెంటనే సముద్రంలో వరుసగా పేలుళ్లు సంభవించాయి. 93 మంది సిబ్బందితో గజీ జల సమాధైంది. సొంత మందు పాతర తగిలి అది పేలిపోయి ఉండొచ్చని విశ్లేషణలున్నాయి. నాడు ఈ ఘటనతో పాక్ నౌకాదళానికి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.